బౌద్ధ వికాసం. అశోక చక్రవర్తి సహకారంతో ఈ 3వ మహాసమ్మేళనం దిగ్విజయంగా జరిగింది. భారతదేశానికి వెలుపనున్న వివిధ దేశాలకు అనేక మంది బౌద్ధ భిక్కులు ధర్మ ప్రచారం కోసం పంపించడం జరిగింది. భారతదేశ చరిత్రలో మాత్రమే కాదు, యావత్ ప్రపంచ చరిత్రలోనే అలాంటి మహత్తర కార్యం చేపట్టడం అదే మొదలు. ఒక మతం జన్మస్థానం దాటుకొని ప్రచారం కోసం అవతలికి వెళ్ళడం అనేది అప్పుడే ఆరంభమైంది. అలా సుమారు 23 శతాబ్దాల కిందట భారతీయ మతం గ్రీస్, బాబిలోనియా, పర్షియా, బక్తీరియా, సిలోన్, బర్మా, మధ్య ఆసియా వంటి దేశాలకు వెళ్ళింది. సిలోన్పై అశోక చక్రవర్తి బౌద్ధాచార్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సిలోన్కి బౌద్ధ ధమ్మ ప్రచారం కోసం అశోక చక్రవర్తి శ్రద్ధ వలన అధికారాన్ని త్యజించిన మహేంద్రుడితో సహా మరో 5 సహచరులు వెళ్ళారు. సిలోన్ పాలకుడైన దేవానంపియ టిస్సతో సహా మొత్తం దేశ ప్రజానికం మొత్తం బౌద్ధం స్వీకరించారు. బౌద్ధ భిక్కుణ్ణి వ్యవస్థ స్థాపన కోసం ఒక దూతని అశోకుడి దగ్గరకు పంపడం జరిగింది. భిక్కునిగా మారిన మహారాణి సంఘమిత్ర, మహిదుడి అక్క కూడా బోధిగయలో బుద్ధుడి జ్ఞానోదయం పొందిన చెట్టు కొమ్మ ఒకటి తీసుకొని సిలోన్కి ధమ్మ ప్రచారానికి వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు సిలోన్లో సాంప్రదాయ బౌద్ధ ప్రచారం నిరంతరాయంగా స్వచ్ఛంగా సాగుతోంది. బుద్ధుని బోధనలు నిష్కళంకంగా ప్రచారమవుతున్నాయి. మధ్యలో బర్మా, సయాం, కంబోడియా బౌద్ధం క్షీణించినప్పుడు సిలోన్ నుండి బౌద్ధ ధమ్మ ప్రచారకుల్ని పంపించడం జరిగింది. అప్పుడు ఆయా దేశాల్లోని ప్రజల్ని కూడా తేరావాదులుగా మారారు. అందుకే ఈ దేశాల్లోని బౌద్ధాన్ని అధికారికంగా తేరావాదం అని పిలుస్తారు. దీనినే దక్షిణాది లేదా హీనయాన బౌద్ధం అని కూడా అంటారు. అశోకుడి తర్వాత మౌర్య రాజులు బౌద్ధాన్ని బాగా ఆదరించి ఆరాధించారు. చుట్టుపక్కల ఎన్నో దేశాల్లో మగధలో లాగానే అనేక బౌద్ధ రామాల్ని, విద్యా సంస్థల్ని నెలకొల్పారు. మౌర్య రాజ్య క్షీణన అనంతరం శృంగులు పాలకులయ్యారు. రాజకీయ కారణాల వలన వారు బౌద్ధాన్ని త్రోసిపుచ్చి బ్రాహ్మణత్వాన్ని కాపాడారు. అయితే కాలం వారికి అనుకూలంగా లేదు. ఎన్నో బౌద్ధ రామాలు మరింత ప్రజాదరణ పొందగలిగే ప్రదేశాలకి తరలింపబడ్డాయి. అప్పుడే సర్వస్తివాద కేంద్రం మగధ నుండి సురసేన, ఇంకా ఉరుమంద పర్వతం అనగా ఇప్పటి గోవర్ధనగిరి, మధుర దగ్గరలోకి మార్చబడింది. అలాగే తేరావాద కేంద్రం పాటలీపుత్ర నుండి వైదిశగిరి, నేటి సాంచికి మార్చబడింది. శృంగుల పాలనలో బ్రాహ్మణత్వం సామ్రాజ్యవాదం చేత తీవ్రంగా పునరుద్ధరించబడింది. ఎన్నో శతాబ్దాల నుండి నిషేధంలో ఉన్న గుర్రాలను బలివ్వటాన్ని మొదటి పుష్యమిత్ర శృంగుడు మళ్లీ పునఃప్రారంభించాడు. ఇతడి హయాంలోనే వ్యాకరణవేత్త పతంజలి చాలా ప్రసిద్ధ శక్తివంతమైన వ్యక్తిగా విరాజిల్లాడు. శృంగకాలంలో బ్రాహ్మణులు ఈ రోజు ఉత్త పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడుతున్న మహాభారతం, రామాయణం, మనుస్మృతి వంటి వాటిని, ఇంకా ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. మౌర్యుల పతనానంతరం శృంగులొక్కరే విజేతలు కాలేరు. దక్షిణ భాగపు రాజ్యం కళింగరాజైన కారవేలుడి చేతికొచ్చింది. తూర్పునున్న మధురతో పాటు ఉత్తర పశ్చిమ భాగాలు గ్రీకు రాజైన మెనండర్ హస్తగతమయ్యాయి. ఈ గ్రీకు రాజుల క్షేత్రపాలకులే మధుర, ఉజ్జయినిని పాలించారు. గాంధారిని కేంద్రంగా చేసుకున్న సర్వస్తివాద శాఖ మధురలోని సర్వస్తివాద శాఖతో విభేదించినందువల్ల మొత్తం 3 విభిన్న శాఖలుగా చీలాయి. ప్రాచీన కాలాన్ని అనుసరించి మనం దీన్ని సర్వస్తివాదమనే పిలుస్తున్నాం. మధుర నుండి ప్రబలిన శాఖని ఆర్య సర్వస్తివాదం అంటారు. కుశల పాలన గాంధార మొదలుకొని చుట్టుపక్క దేశాల్లో వ్యాప్తి చెందినది మూల సర్వస్తివాదం. ఇక్కడ కూడా కాశ్మీర్లోని సర్వస్తివాద పండితులకి, గాంధార దేశ పండితులకి మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఈ విధాల పరిష్కారం దిశగా చర్చించుకోవడానికి కనిష్కుడి ఆధ్వర్యంలో వసుమిత్రుడు, అశ్వఘోషుడు జలంధర్లో ఒక మహాసమ్మేళనం ఏర్పాటు చేసి ఆ వ్యాఖ్యానాల్ని 3 సంకలనాలుగా కూర్చాడు. వాటినే విభాషాలంటారు. వీటిని అనుసరించే వారిని విభాషకారులని అంటారు. ఇదే మూల సర్వస్తివాదానికి మరో పేరు. ఈ విధంగా బుద్ధుడు మరణించిన 500 ఏళ్లలో బౌద్ధ రామాల్లో అనేక అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి.